ఎస్ న్యూస్ కి స్వాగతం. రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. విధులు బహిష్కరించిన కార్మికులు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్. పేద ప్రజలను వేధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రొద్దుటూరు కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. రైతు మార్కెట్ వద్ద బీజేపీ నాయకుల ఆందోళన. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను విద్యార్హత లేదని, 50 ఏళ్లు దాటాయని చెప్పడం దారుణమని రిమ్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. కడపలో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. కొత్త ఏజెన్సీ వివిధ కారణాలు చూపుతూ తమను విధుల నుంచి తొలగించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను విద్యార్హత లేదని, 50 ఏళ్లు దాటాయని చెప్పడం దారుణమని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు తమను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పద్మావతి హాస్పిటల్ సర్వీసెస్ అథారిటీ కాంట్రాక్ట్ సంస్థ తమను వేధిస్తోందని ఆరోపిస్తూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివిధ ఏజెన్సీల్లో మేము పనిచేసాం సార్. 20 సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న మేము ఇప్పుడు గత 5 నెలల నుంచి పద్మావతి ఏజెన్సీ అనే ఏజెన్సీ ఇక్కడ తీసుకున్నారు సార్. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి వారి వేధింపులు అధికమైనాయి సార్. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పని చేయకూడదని ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. సూపర్వైజర్లకు డిగ్రీ ఉండాలని తీసేశారు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయని కొంతమంది తీశారు. వివిధ కారణాల వల్ల ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు. క్వాలిఫికేషన్ పేర్లతో ఇబ్బంది గురికి చేస్తున్నారు సార్. వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదు. యాజమాన్యాన్ని అడిగితే రోజుకు ఒక ఇన్ఛార్జ్ వస్తున్నారు. ఒక నెలకు ఒక ఇన్ఛార్జ్, మరి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొక ఇన్ఛార్జ్. ఇట్లా ఇన్ఛార్జ్ ఎవరు అనేది కరెక్ట్గా తెలీదు. ఎవరంటే వాళ్ళు వచ్చేది ఒక 20 మందిని 30 మందిని ఉద్యోగాల నుంచి తీసేసేది, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నాకు సంబంధం లేదంటారు. పై అధికారి భాస్కర్ నాయుడు గారికి ఫోన్ చేస్తే మాకే సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మిమ్మల్ని కూడా తీసేస్తామంటున్నారు. ఎవరు వచ్చి మాట్లాడినా తీసేస్తాం కాదు, తీసి దెంగండి అంటున్నాడు, తీసేస్తామని మాట్లాడుతున్నారు సార్. ఈ పద్మావతి ఏజెన్సీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక్కడే కాదు, రాయలసీమ మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప ఇదే విధంగా ఉంది. ఇబ్బంది కార్మికులను చాలా వరకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇటువంటి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. సార్ నాకు భర్త లేడు, నేను ఒంటరిగా ఉన్నా, నన్ను 51 కాంటి నేను తీసేస్తానంట అన్నాడు. మేమేం దీన్ని బతకాలి సార్? మా బదులు వేరే వాళ్ళని పెట్టమంటాడు. మాకెవ్వరూ లేరు, మేమేం దీన్ని బతుకులు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో కొంతమంది బాలాజీ కావచ్చు, సురేష్ కావచ్చు, లేకపోతే శ్రావణి కావచ్చు, ఇతరులు కూడా కొంతమంది మానసికంగా వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరుస్తూ ఉన్నారు. దీన్ని సిఐటిగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి 50 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళను, 8th క్లాస్ ఉన్న వాళ్ళను మేము తీసేస్తాం అని చెప్పి మేము MOU మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్లో రాసుకున్నాం కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, గతంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళను 8th క్లాస్ పెట్టుకోండి, 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకోవద్దండి, కంటిన్యూ ఉన్న వాళ్ళను 60 ఏళ్ళు కొనసాగించాలని మేము సిఐటిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి గౌరవ హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, రెండు వారాల లోపు గ్రీవెన్స్ ఇవ్వండి, 4 వారాల లోపు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి, ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళని ఎవరిని తీసేయకూడదని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వయోజన విద్యాశాఖ వారిచే ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉల్లాస్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా మార్చడం అన్నారు. ఈ పథకం ద్వారా 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించబడుతుందని తెలిపారు. అక్షరాస్యతతో పాటు వారికి ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం వంటి జీవిత నైపుణ్యాలు నేర్పబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా, మండల, పట్టణ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద ఉపాధ్యాయుల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారని, సర్వేలు నిర్వహించడానికి మరియు అభ్యాసకులు, వాలంటీర్లను నమోదు చేయడానికి ఉల్లాస్ మొబైల్ యాప్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. వీళ్ళు బయట డెఫికేషన్, ఓపెన్ డెఫికేషన్ అలవాటు చేస్తున్నారు సార్.
ఇది ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అలానే హ్యాండ్ వాషింగ్ గురించి నెక్స్ట్ ప్రతి స్కూల్లోన టీచర్తో ఈ పర్సనల్ హైజీన్ గురించి అలానే ఎన్విరాన్మెంటల్ హైజీన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఆ రోజు ఆబ్సెంటీస్ కావచ్చు, వీళ్ళందరినీ కంపల్సరీ మనము 24th కూడా మళ్ళీ మాపప్ రౌండ్ లో మనము కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. నెక్స్ట్ ఏవైతే పిల్లలు మనకు చిల్డ్రన్ ఆబ్సెంటీస్ ఎవరైతే ఉంటారో అవి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అయినటువంటి మాపప్ 24th మనం జరుగుతుంది సార్. ఈ ఎన్డీడీ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు రిడ్యూస్ వామ్ ఇన్ఫెక్షన్స్, అలాగే టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ హిమోగ్లోబిన్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్, టార్గెటెడ్ చిల్డ్రన్ 1 to 19 years సార్. అలాగే టు ఇంప్రూవ్ అటెండెన్స్. 3-4 points daily. So, రేపు ప్రోగ్రామ్ ఉంది. సరే తప్పకుండా సార్. సరే చిన్నదే కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న రైతుల నుంచి బుడ్డ శనగ కొనుగోలు చేసేందుకు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామంలో నాగులయ్య ఈశ్వరమ్మ రైతు దంపతుల బుడ్డశనగ పంట పొలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి తులసిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా నాగులయ్య ఈశ్వరమ్మ దంపతులు తమ గూడును తులసిరెడ్డి వద్ద వెళ్లబోసుకున్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రబీ సీజన్ లో బుడ్డశనగ ప్రధానమైన పంట అని, దాదాపు 12 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారన్నారు. ఈ సంవత్సరం బుడ్డశనగ దిగుబడి బాగా వచ్చినప్పటికీ ధర లేని కారణంగా రైతులు లబోదిబోమంటున్నారని తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. బుడ్డశనగ పంట పొలంలో ఉన్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రబీలో ప్రధానమైన పంట బుడ్డశనగ పంట, ఈ యొక్క పప్పు శనగ పంట. దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారు. ఇదే కొన్ని చోట్ల ఇది ఏకైక పంట ఇదే. ఈసారి కొంతవరకు దిగుబడి బాగానే వచ్చింది, కానీ ధర లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాలకు 5,870 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో 4,800 రూపాయలకు, 4,700 ఆ ప్రాంతంలో కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద, ఒక్కొక్క బస్తా మీద రైతు 1000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నాడు. మరి ఎంఎస్పి ప్రకటించింది దేనికి? రైతుకు మార్కెట్లో రేటు రానప్పుడు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాల. ఇప్పటికే 50% పంట అయిపోయింది, మిగతా 50% పంట ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు తెరవాలి. గవర్నమెంటు 5,870 రూపాయలు క్వింటాల్కు కొనాలి. మార్కెట్లో ఏం చేస్తున్నారు? 4,800కు, తర్వాత మళ్ళీ దాని మీద 5 కేజీల తరుగు ఎక్కువ తీసుకుంటున్నారు మళ్ళీ. కాబట్టి రైతు విపరీతంగా నష్టపోతున్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వము వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాన్ని తెరవాలి. అది నంబర్ 1. రెండవది యూరియా కొరత. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత. యూరియా బస్తానేమో 266 రూపాయలు, కానీ ఎక్కడా దొరకం లేదు. బ్లాక్ మార్కెట్లోకి పోతే బస్తా మీద 300 నుండి 600 రూపాయలకు ఎక్స్ట్రా పెడితే దొరుకుతూ ఉంది. కాబట్టి ఒకవైపు గిట్టుబాటు ధర లేకుండా ఒకవైపు యూరియా బ్లాక్లో కొనాలంటే రైతు ఎక్కడి నుండి కొంటాడు? వరికి కానీ, జొన్నకు, మొక్కజొన్నకు, అరటికి, నూగుకు ఇది ప్రధానంగా ఇప్పుడు యూరియా అవసరం, కానీ కొరత తీవ్రంగా ఉంది. మూడవ అంశం రసాయనిక ఎరువులు ధరలు విపరీతంగా పెంచారు. కేవలం ఈ 6 నెలల్లోనే 2 సార్లు పెంచారు. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 6 నెలల కిందట 50 కేజీల బస్తా 1,400 రూపాయలు ఉంది. ఇప్పుడు 1,850 రూపాయలే. 14, 35, 14 6 నెలల కిందట 1,450 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 2,150 రూపాయలు. అంటే ఒక్కొక్క బస్తా మీద 500, 600, 700 రూపాయలు పెరిగింది.
కాబట్టి గిట్టుబాటు ధర లేకపోవడము, యూరియా కొరత, రసాయనిక ఎరువులు పెరగడము రైతును ఎడాపెడా మొత్తం సమస్యలను చుట్టుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 3 డిమాండ్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రెండవది యూరియా కొరత లేకుండా చూడాలి. మూడవది పెంచిన రసాయనిక ఎరువులు తగ్గించాలి. సార్ మందు కొట్టేదానికి అదేమ్మా ఏం గిట్టుకోవడం కష్టాలే వస్తున్నాయి. అదే అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య కలకలం రేపుతోంది. గాలివీడు మండలంలో రేషన్ షాప్ డీలర్ కృష్ణారెడ్డిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. మండల పరిధిలోని ఉడిసిలెంకవారి పల్లెలో రేషన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కృష్ణారెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. భర్త మృతితో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఘటన సమాచారం అందుకున్న గాలివీడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతే అన్నమయ్య జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. 1.5 కోట్ల రూపాయల విలువైన లోహపు లోడును చెక్కేసిన ఈ భారీ ట్రక్కు దొంగతనం కేసును కేవలం 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14న మహారాష్ట్రకు చెందిన ట్రక్కు డ్రైవర్ షేక్ ఇర్ఫాన్ ఫిర్యాదు మేరకు రామపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లోన్ ఈఎంఐ బాకీ ఉందని నమ్మించి డ్రైవర్ పై దాడి చేసి ట్రక్కుతో సహా లోహపు ముద్దలను నిందితులు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సిఐ హెచ్ కృష్ణరాజు నాయక్, సిసిఎస్ సిఐ చంద్రశేఖర్, రామపురం ఎస్ఐ శివకుమార్ బృందాలు చిట్లూరు సమీపంలో మెరుపు దాడులు నిర్వహించి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మండలం దగ్గర ఈ అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించిన దానికి ఈ సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో పోతూ రామాపురం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక 4 వ్యక్తులు స్కార్పియో వెహికల్లో వచ్చి అతని వెహికల్కి ట్రక్కుకి అడ్డంగా వాహనం నిలిపి తర్వాత దాంట్లో నుంచి 2 వ్యక్తులు దిగి ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేసి లారీ డ్రైవర్ని ఆ లారీ నుంచి కిందికి లాగి వాళ్ళు ఆ లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. వాళ్ళు లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. అట్టనే ఆ స్కార్పియో వెహికల్ వాళ్ళు కూడా ఎంటే వచ్చారో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ రకంగా జరిగిన తర్వాత అతను ఇమ్మీడియట్గా రామపురం పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు 6 గంటలకి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అరౌండ్ 4:35 మధ్యలో జరిగిందని చెప్పి 14వ తేదీ మనకి సమాచారం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని బేస్ మీద మనం రాబరీ కేసు కట్టడం జరిగింది రామపురం పోలీస్ స్టేషన్లో. తర్వాత మాకి అన్నమయ్య జిల్లా గౌరవనీయులు శ్రీ ధీరజ్ కునుబుల్లి ఐపీఎస్ గారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా రామపురం ఎస్ఐ శివకుమార్ గారు, తర్వాత లక్కిరెడ్డిపల్లి సిఐ కృష్ణరాజు నాయక్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది దీని మీద దర్యాప్తు స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత మనకి డ్రైవర్ ఇచ్చిన ఆ యొక్క స్కార్పియో వెహికల్ ఇచ్చిన నెంబర్ బేస్ చేసుకొని సీసీ కెమెరా యొక్క ఆధారంగా వీళ్ళు ఎక్కడ అని చెప్పి ఈ యొక్క దొంగల గురించి విస్తృతంగా వెరిఫై చేసి తర్వాత వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈ దినము 10 గంటలకు మజ్జిగవాళ్ళపల్లి గంగమ్మ గుడి దగ్గర ఈ యొక్క ముద్దాయిలు వాళ్ళ యొక్క వాహనంలో తర్వాత ఈ ట్రక్కు వెహికల్ ఇదంతా పెట్టుకొని ఉన్నారనే సమాచారంతో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 కూడా మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు. ఈ 4 ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ యొక్క రాబరీ చేసిన వాళ్ళు రాజ్పుత్రు మల్లారి షిండే అనే వ్యక్తి, ఇతందే ఆ వాహనం కూడా ఇతను ఓనరు. ఈ స్కార్పియో వాహనానికి ఇతనే ఓనరు.
తర్వాత నిజార్ రఫీక్ షేక్ అనే వ్యక్తి, తర్వాత లక్ష్మణ్ దిగంబర్ షేక్ అనే వ్యక్తి, తర్వాత సూరజ్ రమేష్ ఔరదే, ఈ మొత్తం ఈ 4 వ్యక్తులు ఈ యొక్క స్కార్పియో వాహనంలో వచ్చి ఈ యొక్క రాబరీకి పాల్పడడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే దొంగలించినారో డ్రైవర్ని బెదిరించి ఆ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అశోక్ లేలాండ్ ట్రక్కును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, దాంట్లో మెటీరియల్తో సహా. తర్వాత వాళ్ళు ఉపయోగించిన నేరానికి ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని కూడా మన యొక్క దర్యాప్తు అధికారి కృష్ణంరాజు నాయక్ గారు వాళ్ళ ఎస్ఐ రామపురం ఎస్ఐ శివకుమార్ యొక్క అసిస్టెన్స్తో వాళ్ళు అది కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఒక క్రైమ్ వెపన్ యూజ్ చేశారు. ఈ ఒక దీనికి లోహపు గుండు ఉంది, దీని ఒక కొరడా టైప్లో ఉంది, దీంతో వాళ్ళు ఎవరైనా బెదిరించి కొట్టి చేస్తారు, అది కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న 5 సెల్ ఫోన్లు కూడా మనము దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ గురించి విచారిస్తే ఇంతకు మునుపు కూడా వీళ్ళు ఇటువంటి నేరాలకు పాల్పడినారు, కానీ ఎక్కడ కూడా అవి కేసెస్ రిజిస్టర్ కాలేదు. కాబట్టి మనము వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి మనం హానబుల్ కోర్టుకి పంపిస్తున్నాము. తర్వాత విచారణలో ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కూడా మేము దర్యాప్తులో ఇవి మనం సేకరిస్తాం. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ యొక్క ట్రక్కు దొంగలించి దీన్ని తీసుకుపోయేసి వేరే దగ్గర డిస్పోజ్ చేసి అమ్ముకోవాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం అది. కాబట్టి దాంట్లో భాగంగానే వీళ్ళు ఈ రకంగా దురాఘాతానికి పాల్పడడం జరిగింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ అధికారులు అవినీతికి పాల్పడుతూ పేదల నుంచి పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగింటి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ, ప్రదీప్ రెడ్డిల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై నెల రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ ను కలిశామని, నెల రోజులైనా కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే కమిషనర్ కూడా అవినీతిలో వంతపాడుతున్నట్లు స్పష్టమవుతుందని, మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబులను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కూరగాయల మార్కెట్ కు వచ్చే ప్రజలెవరూ ఎలాంటి ఫీజులు మున్సిపాలిటీకి కట్టవద్దని, అక్రమంగా వసూలు చేసేవారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు. కాబట్టి వసూళ్ళు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా ఎవరైతే కూరగాయల మార్కెట్కు బీద బిక్కి సాధారణ జనం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారో కూరగాయలన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి టోల్ మరియు ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమము. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వేల నూలు కొనిపోయిందో దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి సహించదు. దీనికి కొనసాగింపుగా మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి మేము ఎక్కడే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. సామాన్య ప్రజలను ఎవరైతే పీడిస్తున్నారో ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ముందుగా వాళ్లకు తెలియజేసి దీన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతుంది. సరిదిద్దుకోని పక్షంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు బైఠాయింపులు మరియు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపక్రమించాం. వ్యక్తి 1 కేజీ టమోటా కొనడానికి వస్తే ఇక్కడ టోల్ 10 రూపాయలు, మళ్ళీ పార్కింగ్ ఫీజుకు 10 రూపాయలు. అంటే కొనే వస్తువు 10 రూపాయల లోపల ఉంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 20 రూపాయలు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తాం మనం ఈ విధంగా అయితే? అంటే కమిషనర్ గారికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఈ విధంగా ఉన్నారా? చికెన్ వేస్టేజ్ తీసుకొని పోవడం కోసము ఏదైతే చికెన్ వేస్టేజ్ ఉంటుందో దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రజలకు అనారోగ్యం వస్తుంది. ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.